ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక ఇచ్చారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల నుంచి సీఎం జగన్కు ప్రాణహాని ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. సీఎం జగన్కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సి ఉందని డీజీపీ స్పష్టం చేశారు. మరికొన్ని వారాల్లో ఏపీ ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం పర్యటనల కోసం 2 హెలికాప్టర్లను లీజుకు తీసుకుంది. ఇందుకు మెస్సర్స్ గ్లోబల్ వెగ్జా సంస్థకు ఒక్కో హెలికాప్టర్కు నెలకు 1.91 కోట్ల లీజ్ చెల్లించనుంది. ఒకటి విజయవాడలో, మరొకటి విశాఖలో ఉంచనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 2 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల విషయంలో సీఎం జగన్ వరుసపెట్టి పర్యటనలు చేపడుతున్నారు. ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటూనే మరొక పక్క పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సిద్ధం అనే టైటిల్తో ఇప్పటికే 3 బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది. ఈ బహిరంగ సభలకు భారీ ఎత్తున జనాలు హాజరవుతున్నారు. 2024 ఎన్నికలను వైఎస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రచార విషయంలో, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో సంఘ విద్రోహక శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడం సంచలనంగా మారింది. దీంతో ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి భద్రత విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.